ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ముఖ్యంగా నాయకులతో కార్యకర్తలు ఒక్కొక్కరుగా కారు పార్టీని విడుతూ అధికార కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. దీంతో గులాబీ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయి క్రమక్రమంగా తన ఉనికిని కోల్పోతుంది. తాజాగా బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి బాయినవార్ గంగారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే జోగురామన్న సన్నిహితుడు దీపాయిగూడ గ్రామానికి చెందిన పోతారెడ్డి పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆయన సాధారణంగా ఆహ్వానం పలికారు. ఇక ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్, జైనత్ జడ్పీటీసీ అరుంధతి వెంకటరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్ రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు, బోనం మల్లయ్య, దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజారంజకమైనటువంటి విధానాల పట్ల మేము ఆకర్షితులైనాం. గత ప్రభుత్వంలో మేము ఎన్నో హామీలు ఇచ్చినాం కానీ ఏం చేయలేకపోయినాం. ఈ ప్రభుత్వంలో ప్రజలకు అనేక రకమైన ఆశయాలను కలిగించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మరి అదేవిధంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము ఉత్సాహంగా ఉన్నాం. ముందు రోజుల నుంచి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఎప్పుడైనా పేద ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజలకు అండగా ఉంటుంది, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పూర్తిగా వారి యొక్క పథకాలకు ఆకర్షితులై మేము కూడా ఇందులో భాగస్వామ్యమై మా యొక్క ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కంది సీనన్న గారి నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్ పార్టీ యొక్క తీర్థాన్ని కండుమని వేసుకొని పార్టీలోకి రావడం జరిగింది. ఇది వలసలు అనుకోవడం కంటే ఆదిలాబాద్ అభివృద్ధి కోసం రాజకీయ పునరేకీకరణ, అందరూ ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవడం అనేటువంటి ఏకైక లక్ష్యంతో అనేక పార్టీలలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతోంది. మా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి అత్యంత సీనియర్ నాయకులు, కష్టజీవులు అయినటువంటి శ్రీ గంగారెడ్డి గారు, అట్లనే పోతారెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ అభివృద్ధి జరుగుతుందని నమ్మి ప్రజాపాలనకి పునాది వేస్తూ వాళ్ళని సాదరంగా పార్టీలోకి వచ్చినందుకు నేను